అవాస్తవాలు అభూత కల్పనతో రిమాండ్ నివేదిక కానిస్టేబుల్ ప్రలోభాలకు గురిచేసి అతను ఇచ్చిన అబద్ధ వాంగ్మూలంతోనే కుట్ర, అందుకే ఆయనకు 60% ఇంక్రిమెంట్ కోరుకున్న చోట పోస్టింగ్, అబద్ధ వాంగ్మూలం ఇవ్వని మరో కానిస్టేబుల్పై 3rd డిగ్రీ కేసు లేకుండా అక్రమంగా లుకౌట్ నోటీసు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన, ఈసీ పరిధిలో కేసు వక్రీకరణ, అబద్ధపు వాంగ్మూలం ఇవ్వనందుకే వెంకటేష్ నాయుడుపై అక్రమ కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దళిత సర్పంచ్కి ఘోర అవమానం అంటూ కర్నూలు జిల్లా దానాపురంలో దళిత సర్పంచ్ని కాళ్ళ దగ్గర నిల్చోబెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ, ఎస్సీ కావడంతో వేదికపైకి వద్దన్న కృష్ణమ్మ కాళ్ళ దగ్గర నిలబడాలని సూచించిన ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ బీజేపీ నేతల తీరుపై ప్రజా సంఘాల మండిపాటు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి ఇష్యూని టచ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్కి తీవ్ర అవమానం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ఆయన ఎస్సీ అని సంబోధించి వేదికపై చోటివ్వలేదు, పైగా వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని సూచించడం తీవ్ర దుమారం రేపుతోంది. సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కింద నిలబెట్టి బీజేపీ టీడీపీ నేతలు అవమానించారని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఆదోని మండలం దానాపురంలో గుడికట్టపై ఈ నెల 16న ప్రజల కోసం మీ పార్థసారథి అనే పేరుతో ఎమ్మెల్యే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సర్పంచ్ ఎక్కడంటూ పిలిచారు. ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియన్ అని ఎమ్మెల్యే అనగా అక్కడే ఉన్న గుడిసె కృష్ణమ్మ ఆయన చెవులు ఎస్సీ అని చెప్పింది. అందుకు ఆయన అవునా అంటుండగా అప్పటికే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజ్ దగ్గరకు వచ్చారు. దీంతో వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తే సర్పంచ్ అధ్యక్షత వహించాల్సి ఉన్న విషయాన్ని టీడీపీ బీజేపీ నేతలు విస్మరించి దళిత సర్పంచ్ని అవమానించారు. తర్వాత స్టేజీపైకి పిలిచినట్టు పిలిచి వారి కాళ్ళ దగ్గర నిల్చోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ తరపున సర్పంచ్ గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే ఉండి కూడా ఆ పార్టీ సర్పంచ్ని ఎస్సీ అంటూ తీవ్రంగా అవమానించారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్కే ఇలా జరిగితే మిగిలిన ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మా గ్రామస్తుల మధ్య టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తన ఎస్సీ అని గుడికట్ట ఎక్కరాదని ఎమ్మెల్యేలకు చెవిలో చెప్తూ అవమానపరచడం వాస్తవం, కానీ ఆమె ఎందుకు అలా వ్యవహరించారో ఆమె విజ్ఞతకి వదిలేస్తే నేను వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్ గెలిపిందా, మా గ్రామంలోని కొంతమంది నాయకులతో సరిపడకి బీజేపీలోకి వెళ్ళాను, ఇక్కడ జరిగిన అవమానం నన్ను కలిసివేస్తుందంటూ చంద్రశేఖర్ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు.